మహారాజాలో కొడుక ఉత్తరం. అమ్మా ఎవరున్నారు ఇంట్లో? అయ్యా గుడ్డు లాక్కున్నాడు పిల్లగాడు. పట్ 10 రూపాయలు తీసుకొని పోపట్టుగా లేవు. ఓవా నేను గుడ్డని కాదు, పెన్షన్లు ఇచ్చే ఆఫీసర్ను. పేపర్లు కావాలి నీ దగ్గర నాకు. అవునా బిడ్డ, 10 రూపాయలు తీసుకొని జర కలుదే పో బిడ్డ, గుర్తుకు వస్తుంది. వచ్చినాక ఇస్తా పేపర్లు నీకు. ఏమవా నేను ఆఫీసర్ నాకు గుర్తలేనా? ఇగో కళ్ళద్దాలు పెట్టినా 50,000 జీతం వస్తుంది నాకు. నన్ను తెమ్మంటావు కళ్ళు? అయ్యో సారు తేకపోదు, అంత కోపం అవుతున్నావు. దా ముసల్దాన్ని ఏడబోదు అన్నట్టు నేను నిన్ను అడిగిన. కూర్చో పేపర్లు ఇస్తా. మరి గుడ్డి అంటావు నన్ను? అంటే కళ్ళద్దాలు పెట్టుకున్నాగా అట్లా అన్నాయా? పేపర్ల కోసం వచ్చిన, తీసుకురా పో పేపర్లు. ఇస్తా. పింఛన్ కావాలన్నా వద్దా? పింఛన్ కోసం వచ్చినావు? మా అయ్య బంగారం కానీ పోనాడు పేపర్లు తెపో. పిల్లగా 2, 3 అంటే ఎక్కాలు. అవ్వ పిలుస్తుంది. నువ్వు ఇంటికి వచ్చిన నేను అవ్వతానికి వేస్తా. ఏమవ్వా బాగున్నావా? బాగున్నా రామస్వామి కొడుకు కాబిడే. అవునవునావా? ఏం బిడ్డ నేను పుట్టిందాడు ఎండకేసిరా ఏం బిడ్డ ఇదక్కడే మాట్లాడుతుంది. ఫోన్ పట్టు బిడ్డ వేసిరేమో. గీనా పింఛన్ ఇస్తాడంట. జరగా పేపర్లు ఇస్తుంది దా బిడ్డ. ఏమేం పేపర్లు కావాలి సార్? డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసుకురా పోండి. సరే సార్. నేను వస్తున్నా బిడ్డ, పెట్టెతాళం తీస్తా. మనం చదివిందేమో 5వ తరగతి. పేపర్లు మనకు 2 ఎగ్జామ్ రాదు. ముసలేమో పేపర్లు తీసినట్టు ఏం చేయాలేమో ఏదో ఒకటి తీసుకుంటాం. పట్టు పిల్లగా. ఆయన ఒక్కటే కోపం అవుతున్నాడు వచ్చినప్పటి నుంచి.